హే గాయ్స్, ప్రీవియస్ వీడియోలో మనం గ్రూప్ బై గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో హ్యావింగ్ క్లాస్ గురించి తెలుసుకుందాం. సో హ్యావింగ్ క్లాస్ అనేది ఏంటంటే అగ్రిగేటెడ్ రిజల్ట్ పైన కండిషన్స్ పెట్టడానికి మనకి యూజ్ అవుతుంది. అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, మనకి అగ్రిగేషన్ ఫంక్షన్స్ పైన మనకి కండిషన్ అనేది పెట్టడానికి అవుతుంది. సో ఇందులో వేర్ క్లాస్ అండ్ హ్యావింగ్ ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే గ్రూప్స్ చేసిన తర్వాత మనం ఈ ఫిల్టర్ని యూజ్ చేసుకుంటాం. అంటే అగ్రిగేటెడ్ గ్రూప్స్ని మనం ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్టరింగ్ గ్రూప్స్ యూజింగ్ హ్యావింగ్. సో ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసుకుని గ్రూప్స్ని మనం ఫిల్టర్ చేసుకుంటాం. అంటే హ్యావింగ్ క్లాస్ను గ్రూప్ అయితే వచ్చిన తర్వాత గ్రూప్స్ని మనం ఫిల్టర్ చేయడానికి మనం ఈ హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వేర్ అనేది ఏంటంటే ఇండివిజువల్ రోల్స్ను ఫిల్టర్ చేసుకుంటూ వస్తుంది. అండ్ కానీ ఈ హ్యావింగ్ క్లాస్ అనేది మాత్రం ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్. మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఏంటి? సమ్, యావరేజ్, కౌంట్, మ్యాక్స్, మినిమం, ఇవన్నీ మనకి అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్నమాట. సో వాటిని వాడి వచ్చిన తర్వాత ఈ గ్రూప్స్ మనల్ని ఫిల్టర్ చేయడానికి హ్యావింగ్ క్లాస్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో నెక్స్ట్ గ్రూప్ బై విత్ మల్టిపుల్ కాలమ్స్ అంటే ఏంటంటే ఒక కాలం కన్నా మల్టిపుల్ కాలమ్స్ అంటే 2 or more కాలమ్స్ మనం యూజ్ చేసుకొని ఈ గ్రూప్ బైని ఎలా యూజ్ చేయాలి అని మనం ఇవాళ చూద్దాం. సో ఇప్పుడు ఫిల్టరింగ్ గ్రూప్స్ యూజింగ్ హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసుకుని గ్రూప్స్ని ఎలా ఫిల్టర్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ తీసుకుని ఒక డిపార్ట్మెంట్లో మోర్ దెన్ 1 ఉన్న ఎంప్లాయీస్ని మనం ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు హ్యావింగ్ ఈ డాట్ సో దీనికి డిపార్ట్మెంట్స్లో మోర్ దెన్ 1 ఎంప్లాయీ ఉన్న వాళ్ళని చూపిస్తుంది అన్నమాట. సో ఎంతమంది? ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో టోటల్ 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఐటీ డిపార్ట్మెంట్లో 3 మెంబర్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 2 మెంబర్స్. మోర్ దాన్ 1 కాబట్టి అంటే మనం ఫినాన్స్ కూడా తీసుకున్న డిపార్ట్మెంట్ ఓన్లీ ఫినాన్స్లో ఒకలే ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని టోటల్ ఎంప్లాయీస్ మనకి ఇక్కడ చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం తీసుకుంటే డిపార్ట్మెంట్స్ వైజ్లో యావరేజ్ శాలరీ గ్రేటర్ దెన్ 45,000 ఉన్న వాళ్ళని ర్యాండమ్గా చూద్దాం. సో కౌంట్ ప్లేస్లో యావరేజ్. సో మనం ఇక్కడ ఏంటంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. శాలరీ కాబట్టి టోటల్ శాలరీ హ్యావింగ్ ఇక్కడ శాలరీ. సో ఎంతకన్నా అంటే ర్యాండమ్గా 45,000 కన్నా పైన ఉన్న వాళ్ళని చెప్పి సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది రన్ చేసి చూద్దాం. సో మనకి మార్కెటింగ్ వాళ్ళు యావరేజ్ శాలరీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి 45 మనం తీసుకున్న శాలరీ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మనకి అక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇప్పుడు లెస్ దెన్ చూద్దాం. ఇప్పుడు గ్రేటర్ దెన్ చూసాం కదా, సేమ్ ఇక్కడ లెస్ దెన్ ఒక ర్యాండమ్ శాలరీతో చూద్దాం.
సేమ్ less than 50,000. సో మనకి 50,000 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ముగ్గురు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ నేమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇప్పుడు యాక్టివ్ కండిషన్లో ఉన్న ఎంప్లాయీస్ని యాక్టివ్ కండిషన్ 1 ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేయమని చెప్పి క్వెరీ రాద్దాం. ఇక్కడ మనకి కౌంట్ కదా కావాల్సింది, కౌంట్ సో ఇది ఇక్కడ యాక్టివ్ ఎంప్లాయీస్. సో ఇక్కడ మనం ఏంటంటే వేర్ కండిషన్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈజ్ యాక్టివ్ కండిషన్లో యాక్టివ్ కండిషన్ 1 ఉన్న వాళ్ళని మనం అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ వేర్ కండిషన్ అనేది సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మనకి ఇక్కడ ఈజ్ యాక్టివ్ కండిషన్ ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి అవుట్పుట్ మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది. సో ఎంప్లాయీస్ ఇయర్ వైజ్ ఎంతమంది ఉన్నారు అని చెప్పి, ఎంతమంది జాయిన్ అయ్యారు అని చెప్పి మనం జాయినింగ్ డేట్ ద్వారా మనం తెలుసుకుందాం. సో మనకి సెలెక్ట్ ఇయర్ కదా మనకు కావాల్సింది, ఇయర్ జాయినింగ్ డేట్ యాజ్ జాయినింగ్ ఇయర్ count as total from table name group by year సో మన ఇయర్ వైజ్ ఎంప్లాయీ మోర్ దెన్ 1 ఎంప్లాయీ ఎవరు ఉన్నారో, సో మనకి ఇక్కడ ఇయర్ వైజ్ మోర్ దెన్ 1 ఎంప్లాయీస్ అంటే 2021లో 2 మెంబర్స్ ఉన్నారు, 22లో 2 మెంబర్స్, 23లో 2 మెంబర్స్. సో మోర్ దెన్ 1 ఉన్న వాళ్ళని మనం ఇక్కడ డిస్ప్లే చేయమని అడిగాం. సో ఇది హ్యావింగ్ క్లాస్ అండ్ గ్రూప్ బై విత్ మల్టిపుల్ కాలమ్స్. సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉన్నాయి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అందులో క్లారిఫై చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.